హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. సుందరసేనుడి కథ రెండవ భాగము మరియు చివరి భాగం కథ విందాం. వస్తాను అని తనని వేడి వెళ్ళిపోతున్న మందారవతిని బాధగా చూస్తూ నిలుచున్నాడు. ఓదార్పుగా అతని భుజం మీద చేయి వేశాడు దృఢబుద్ధి. తర్వాత చేతిని తొలగించి గబగబా 4 అడుగులు వేశాడు. మందారవతి చెలిని చేరబిలిచాడు. ఏం కావాలి అని అడిగింది ఆమె. మీ మందారవతి అమ్మగారు ఎవరమ్మాయి అని అడిగాడు దృఢబుద్ధి. ఎవరమ్మాయి అంటే హంసద్వీప మహారాజు గారి కూతురు. ఎందుకు ఎదురు ప్రశ్నించింది ఆమె. ఎందుకంటే అంత మహారాజు గారి కూతురు ఇక్కడెందుకుంది తెలుసుకోవటానికి అన్నాడు దృఢబుద్ధి. ఆ సరికి వాళ్ళ దగ్గరికి చేరుకున్నాడు సుందరసేనుడు. అదంతా ఓ పెద్ద కథ అంది చెలి. చెప్పసాగిందామె. ప్రేమించిన సుందరసేనుణ్ణి కలిసేందుకు మందారవతి ఓడనెక్కటం, తుఫానులో చిక్కుకోవటము, తీరానికి కొట్టుకొని రావటము, మతంగముని రక్షించి ఆశ్రయం కల్పించటము అన్నీ వివరంగా చెప్పింది. అయ్యయ్యో, స్నేహితురాల్ని వదిలి ఒంటరిదాన్నయ్యానే అని పరుగుదీసింది అక్కడి నుంచి. ఆమె అటు వెళ్ళగానే సుందరసేనుడు దృఢబుద్ధి ఆనందంగా కౌగలించుకున్నారు. చిన్నపిల్లల గంతులు వేశారు. చూసారా రాకుమారా, కాలం కలిసొస్తే ఇలానే ఉంటుంది. మీరు ఊహించారా మందారవతిని కలుస్తానని? కలిసారా లేదా? త్వరలోనే మీ వివాహం కూడా జరిగి తీరుతుంది అన్నాడు దృఢబుద్ధి. అంటే ఈ రాకుమారుడు సుందరసేనుడా? ఆశ్చర్యపోయింది చెలి. స్నేహితుల్ని కలిసేందుకు పరుగుదీసిన చెలి నవ్వులు వినిపించడంతో ఆగి వెనక్కి తిరిగి చూసింది. చిన్నపిల్లల్లా సుందరసేనుడు దృఢబుద్ధి గంతులు వేయటాన్ని చూసి విషయం కనుక్కుందామని వారి దగ్గరికి వచ్చింది. నిజం చెప్పండి, మీరు సుందరసేనులేనా? రెట్టించింది ఆమె. అవును అన్నాడు సుందరసేనుడు. అయితే ఈ నిజము మా మందారవతి అమ్మగారికి వెంటనే చెప్పాలి అంటూ తుర్రున మళ్ళీ పరుగుదీసింది. అల్లంత దూరాన ఉన్న మందారవతిని ఆయాసపడుతూ చేరింది. రాకుమారి రాకుమారి అని మందారవతికి అడ్డుగా నిలిచింది. మీకో శుభవార్త అంది. అడుగో మీ సుందరసేనుడు అని దూరాన ఉన్న సుందరసేనుడిని చూపించింది. నిజమా? ఉబ్బి తబ్బిబ్బయింది మందారవతి. నిజం రాకుమారి అంది చెలి. అంతే, పరుగు పరుగున వచ్చి సుందరసేనుని పాదాల మీదకు వాలిపోయింది మందారవతి. ఆమెని లేవనెత్తి గుచ్చి కౌగలించుకున్నాడు సుందరసేనుడు. ఇద్దరూ ఆనంద బాష్పాల్లో మునిగి తేలారు. వారిని చూసి మునికన్నెలు మురిసిపోయారు. సుందరసేనుణ్ణి దృఢబుద్ధిని ఆశ్రమానికి తోడుకొని వెళ్లారు. మతంగమునికి జరిగిందంతా చెప్పారు. చెప్పాను కదమ్మా, త్వరలోనే నువ్వు నీ ప్రియుణ్ణి కలుసుకుంటావని. జరిగిందా లేదా? నవ్వుతూ అడిగాడు ముని. సిగ్గుపడుతూ జరిగిందన్నట్లుగా తల ఊపింది మందారవతి. సుందరసేనుడితో కలిసి మునికి నమస్కరించింది. మర్నాడు సుందరసేనుడితో ఇలా అన్నాడు మతంగముని. నాయనా, నేను ఒక పని మీద శ్వేతదీపానికి ప్రయాణమవుతున్నాను. నువ్వు కూడా మందారవతితో అలకాపురానికి ప్రయాణమవటం మంచిది. మందారవతిని కూతుర్లా చూసుకున్నాను. నాకు నా కూతురు యమున ఒకటి, మందారవతి ఒకటి కాదు. ఇద్దరినీ నా కూతుళ్ళగానే భావించాను. ఇప్పుడు మందారవతిని నీ చేతుల్లో పెడుతున్నాను. తీసుకొని వెళ్ళు. పెళ్లి చేసుకొని కలకాలం వర్ధిల్లండి. ఈ భూమండలాన్ని సుభిక్షంగా పాలించు. నీ మంత్రులందరినీ నువ్వు త్వరలోనే కలుసుకుంటావు అన్నాడు. కృతజ్ఞుణ్ణి అన్నాడు సుందరసేనుడు. వెళ్ళొస్తానమ్మా అని మందారవతికి చెప్పి కూతురు యమునతో పాటుగా ఆకాశ మార్గాన ప్రయాణించాడు మతంగముని. చూస్తుండగానే కనుమరుగయ్యారు. మందారవతి దృఢబుద్ధితో కలిసి సుందరసేనుడు సముద్ర తీరానికి చేరుకున్నాడు. ఓడ కోసం వేచి చూడసాగాడు. 2-3 ఓడలు వచ్చాయి. పిలుస్తున్నా ఆగకుండా వెళ్ళిపోయాయి. దూరంగా ఒక ఓడ కనిపించింది. కేకేశారు దానికోసం. వచ్చింది ఓడ. అందులోని వర్తకుడు మందారవతిని చూస్తూనే కసిగా కింది పెదవిని కొరుక్కున్నాడు. ఈ ఓడ శశాంకపురానికి వెళ్తుందా అడిగాడు దృఢబుద్ధి. వెళ్ళదు అన్నాడు నావికుడు. ఎందుకు వెళ్ళదు? వెళ్తుంది ఎక్కండి అన్నాడు వర్తకుడు. అర్థం కాకుండా చూస్తున్న నావికుడికి కన్ను గీటాడు వర్తకుడు. ముందు అమ్మగారిని ఎక్కించండి అన్నాడు. మందారవతిని ఎక్కించాడు సుందరసేనుడు. తర్వాత తను ఎక్కబోయాడు.
ఎక్కబోతుంటే అతన్ని నీటిలోకి తోసివేశాడు వర్తకుడు. పోనీ అన్నాడు నావికుడితో. ఓడ చూస్తూ ఉండగానే తీరాన్ని వదిలేసింది. సముద్రంలో లోపలికి వెళ్ళిపోయింది. సుందరసేనుడు దృఢబుద్ధి ఓడను అందుకునేందుకు ఎంతగానో ప్రయత్నించారు. కాని అందుకోలేకపోయారు దాన్ని. స్వామి స్వామి అంటూ మందారవతి గగ్గోలుగా ఏడుస్తూనే ఉంది. దూకేందుకు ప్రయత్నించింది. అడ్డుకున్నాడు వర్తకుడు. ఓడ కనిపించి ఆఖరికి కనిపించకుండా పోయింది. గగ్గోలుగా ఏడవసాగాడు సుందరసేనుడు. దృఢబుద్ధి ఎంత ఓదార్చినా ఫలితం లేకపోయింది. నా మాట వినండి మహారాజా, దుఃఖించడం వీరుల లక్షణం కాదు అన్నాడు దృఢబుద్ధి. కష్టకాలంలోనే ధైర్యంగా ఉండాలి అన్నాడు. రండి, ఈ తీరం వెంట నడుచుకుంటూ వెళ్దాం, రాకుమారి దొరకకుండా పోదు అన్నాడు. సుందరసేనుడిని పట్టుకుని నడిపించసాగాడు. మందారవతి మందారవతి అంటూ ప్రియురాలి పేరునే పలవరిస్తూ కలవరించసాగాడు సుందరసేనుడు. అన్నపానాలు మానేశాడు. తీరాన నడుస్తూ వారు ఒక వనంలోకి ప్రవేశించారు. అక్కడ పువ్వుల తీగను చూసి పిచ్చివాడిలా ఇలా అన్నాడు సుందరసేనుడు. చూడు దృఢబుద్ధి, చూడు, మందారవతి నా కోసం పువ్వులు పెట్టుకొని ఎదురు చూస్తోంది. దుర్మార్గుడు ఆ వర్తకుని నుంచి తప్పించుకుంది. ఏం మాట్లాడాలో తెలియలేదు దృఢబుద్ధికి. తుమ్మెదలు ముసురుకున్న కొలనులోని తామరలను చూశాడు. ఇంకొక చోట చూసి ఇలా అన్నాడు. అదిగో మందారవతి, పాపం భయపడి నీటిలో దాగి ఉంది. నా కోసమే ముఖం ఎత్తి చూస్తోంది. సుందరసేనుని బాధకు కళ్ళు చెమర్చాయి దృఢబుద్ధికి. కోకిల కూతలు వినవచ్చాయి. దృఢబుద్ధి, వింటున్నావా? మందారవతి పిలుస్తోంది నన్ను అన్నాడు సుందరసేనుడు. బాధగా అతన్ని చూడసాగాడు దృఢబుద్ధి. అడవిలోకి చేరారిద్దరు. అక్కడ ఎక్కడ పడితే అక్కడ సింహాలు పులుల్ని చూశారు. పులిందుల్ని చూశారు. చావు తప్పదనుకున్నారు. జీవహింసకు పెట్టింది పేరు పులిందులు. వారికి ఆ భాష తప్ప మరొక భాష తెలియదు. అడవిలోనే ఉంటారెప్పుడు. వారి రాజు వింధ్యకేతువు. అతని ఆజ్ఞ మేరకు పులిందులు మనుషుల కోసం వెతుకుతున్నారు. చండికాదేవికి బలిచ్చేందుకు మనుషులు కావాలి వాళ్ళకి. ఆ సమయానికే అడవిలోకి చేరారు సుందరసేనుడు, దృఢబుద్ధి. దొరికారు పులిందులకు వారు. వారి మీద ఆయుధాలతో దాడి చేశారు. దైవానుగ్రహం లేకపోవటం కాకపోతే ఏమిటిదంతా? దేశం కాని దేశానికి రావటం ఏమిటి? అందినట్టే అంది అంతలోనే మందారవతి అందకుండా పోవటం ఏమిటి? ఆ వర్తకుడెవడో ఆమెను అపహరించడం ఏమిటి? అన్నపానాదులు మానుకోవటం, అలసట, పైగా ఇప్పుడీ పులిందులతో యుద్ధం. తానేమైతున్నది తనకే అర్థం కాని పరిస్థితుల్లో దుఃఖిస్తూనే చురకత్తితో పులిందుల్ని ఎదుర్కొన్నాడు. అనేక మందిని నేలకూల్చాడు. దృఢబుద్ధి కూడా తెగించి పోరాడాడు. వీళ్ళేమో ఇద్దరు, వాళ్ళేమో ఇంకా 25 మంది పైగా ఉండటంతో మరి పోరాడలేక బందీలైపోయారు. సుందరసేనుణ్ణి, దృఢబుద్ధిని తాళ్లతో బంధించి తెచ్చి చెరసాలలో పడేశారు పులిందులు. చీకటిగా ఉంది ఆ చెరసాల. తడిగా ఉంది. పేరు తెలియని పురుగులు పాకుతూ ఉన్నాయి. పెద్ద పెద్ద సాలెగూళ్ళు వేలాడుతున్నాయి. గోడల నిండా రంధ్రాలున్నాయి. వాటిలో నుంచి పాము కుబుసాలు కదలాడుతూ ఉన్నాయి. నేలంతా బంకగా ఉంది. గట్టిగా కాలు వేయకపోతే జారి పడతారెవరైనా. కళ్ళు పెద్దవి చేసుకుని తీక్షణంగా చూస్తే తమలాగే ఎవరెవరో ఉన్నారక్కడ. తేరిపారా చూస్తే వారంతా తన మంత్రులని తెలుసుకున్నాడు సుందరసేనుడు. వారు కూడా సుందరసేనుడిని గమనించి ఆనందంగా అతన్ని చేరుకున్నారు. యువరాజా అంటూ అతని పాదాల మీద మోకరిల్లారు. వారందరినీ పేరు పేరున పలకరించి దగ్గరకు తీసుకున్నాడు సుందరసేనుడు. జరుగుతున్న సంఘటనలకు అంతా కన్నీళ్లు పెట్టుకున్నారు. ఏడ్చి ప్రయోజనమేముంది? చేసుకున్న పాపాన్ని అనుభవించక తప్పదు అన్నారెవరో. ఆ అన్నది ఎవరన్నది ఆ చీకట్లో కనిపించలేదు. ఎవరది అని అడిగాడు సుందరసేనుడు. మీలాగే నేనొక బందీని అన్నాడతను. మనందరికీ ఏకకాలంలో చావు రాసిపెట్టి ఉంది. రానున్న పున్నమి రాత్రి చండికాదేవికి మనలందర్నీ బలిస్తున్నారు. అందుకే పులిందులు మనందర్నీ ఒకచోట ఉంచారు అన్నాడతను మళ్ళీ. జరిగిన దానికి జరగనున్నదానికి చింతించి ప్రయోజనం లేదు. దైవ ప్రార్థనే దీనికి దిక్కు. దేవుడు కరుణామయుడు.
తలచుకుంటే మనకి మంచి రోజులు రాకపోవు అన్నాడు. దుఃఖానికి బాధకి పేద గొప్ప భేదం లేదు. రాజుల్ని సేవకుల్ని ఇద్దరిని అవి ఒకేలా చూస్తాయి అంటూ ఓదార్చాడు. పున్నమి వచ్చింది. ఇంతలో బందీలందర్నీ పులిందులు అమ్మవారి సన్నిధికి తరలించారు. మంటలు ఎగిసిపడుతున్నాయి. ఎక్కడ గంటలు మోగుతున్నాయి. భక్తులు నాట్యాలు చేస్తున్నారు. నాలిక చాపుకొని అమ్మవారు భయంకరంగా ఉంది. బలి కోరుతున్నట్లుగా కోరలు చాచి ఉంది. సుందరసేనుడు అమ్మవారికి చేతులు జోడించి ప్రార్థించాడు ఇలా: శత్రువుల్ని చీల్చి చెండాడే తల్లి, నమ్ముకున్న వారి కష్టాలు కూడా తీర్చే తల్లి, మమ్మల్ని కనుకరించు. వెన్నెల్లాంటి చల్లని నీ చూపులు మాపై ప్రసరింపజేసి మమ్మల్ని చల్లగా చూడు. వింధ్యకేతువు వచ్చాడక్కడికి. అతన్ని గుర్తించాడు సుందరసేనుడు. ఆశ్చర్యపోయాడు. ఈ బోయరాజు మా తండ్రి గారి సేవకుడు. ఇతనికి ఈ అడవిని ఇచ్చింది మా తండ్రే. స్వేచ్ఛగా బతకమని కానుగ్గా ఇచ్చాడు దీన్ని అన్నాడు మంత్రులతో సుందరసేనుడు. మరి ఆ విషయము బోయరాజుకు చెప్పండి యువరాజా. చావు నుండి మనల్ని తప్పించండి వేడుకున్నారు మంత్రులు. తండ్రి పేరు చెప్పుకొని చావుని తప్పించుకోవడం కన్నా చనిపోవటమే సుఖం. నేనుగానే బతుకుతాను. అలాగే మీరు కూడా మీరుగా బతకండి అన్నాడు సుందరసేనుడు. ఎక్కడా యువకుడు? చురకత్తితో నా వాళ్లను నేలకూల్చిన ఆ దుర్మార్గుడెక్కడా? వింధ్యకేతువు గట్టిగా అరిచాడు. ఇదిగో ఇక్కడ అని సుందరసేనుణ్ణి చూపించారు అతనికి. నెత్తురు కారీ కారీ చారికలు కట్టిన శరీరము, దుమ్ము కొట్టుకుపోయిన ముఖము, గాయాలయ్యి ఉబ్బిపోయిన బుగ్గలు. తరచి తరచి చూసి అతన్ని ఎక్కడో చూసినట్లుగా అనిపించి ఇలా అడిగాడు వింధ్యకేతువు. ఎవరు నువ్వు? ఇక్కడికి ఎక్కడి నుంచి వచ్చావు? నేనెవరైతే నీకెందుకు? నీ పని నువ్వు చూసుకో అన్నాడు సుందరసేనుడు. ఆ గొంతును గుర్తుపట్టాడు వింధ్యకేతువు. యువరాజా అని అతని కాళ్ళ మీద పడ్డాడు. పాపం, మహాపాపానికి పూనుకున్నాను. మహాసేన మహారాజా, మీకు తీరని ద్రోహం చేశాను. నన్ను అభిమానించి అడవిని కానుకగా చేసిన మీకే పుత్రశోకం కలిగించేందుకు ప్రయత్నించాను. నన్ను క్షమించండి అంటూ శూన్యంలోకి చూసి దండాలు పెట్టాడు. తర్వాత సుందరసేనుణ్ణి గట్టిగా కౌగలించుకున్నాడు. క్షమించండి యువరాజా, మీరెవరో తెలియక మా వాళ్ళు ఇందుకు పూనుకున్నారు అన్నాడు. దుఃఖించసాగాడు. అతన్నిలా ఓదార్చారు మంత్రులు. వింధ్యకేతు, ఇది దుఃఖించాల్సిన సమయం కాదు, ఆనందించాల్సిన సమయం. ఏ ఘోరం జరగకుండానే ఒకరినొకరు తెలుసుకున్నారు. అందుకు సంతోషించాలి. అవునవును అన్నాడు వింధ్యకేతువు. ఆలయంలో బందీలుగా ఉన్న అందర్నీ విడిపించాడు. సుందరసేనుణ్ణి తన నివాసానికి ఆహ్వానించాడు. అక్కడ యువరాజు గాయాలకి మందు రాశాడు. అతనికి విందు వినోదాలు ఏర్పాటు చేశాడు. అన్ని రకాలుగా అతన్ని ఆనందింపజేసి జరిగిందంతా తెలుసుకున్నాడు. మనిద్దరినీ ఏ దైవం అయితే కలిపిందో అదే దైవము మిమ్మల్ని, రాకుమారి మందారవతిని కలుపుతుంది, అనుమానం లేదు అని ధైర్యాన్నిచ్చాడు వింధ్యకేతువు. అంత అదృష్టమా అన్నాడు సుందరసేనుడు. అంతలో సేనాపతి వచ్చాడు అక్కడికి. వింధ్యకేతువుతో ఇలా అన్నాడు. ప్రభు, ఎవడో వర్తకుడు సంచుల కొద్దీ డబ్బుతోనూ ఓ సుందరాంగితోనూ అడవిలో తిరుగుతుంటే దాడి చేసి అతన్ని బంధించాం. వారి సేవకుల్ని కూడా బంధించాం. ప్రవేశపెట్టమంటారా అని అడిగాడు. వర్తకుడు అంటే మందారవతిని అపహరించినవాడు కాదు గదా? సుందరాంగి మందారవతి కాదు గదా? ఎందుకైనా వారిని చూడటం మంచిదనుకున్నాడు సుందరసేనుడు. ప్రవేశపెట్టమని చెప్పు వింధ్యకేతు ఆజ్ఞాపించాడు సుందరసేనుడు. తప్పకుండా అన్నాడు. ప్రవేశపెట్టండి అని చెప్పాడు. ద్వారం వైపే గుచ్చి గుచ్చి చూడసాగాడు సుందరసేనుడు దృఢబుద్ధి. ముందుగా వర్తకుడు ప్రవేశించాడు. అతన్ని చూస్తూనే అంతెత్తున లేచాడు దృఢబుద్ధి. వీడే యువరాజా, మందారవతిని అపహరించిన వర్తకుడు. ఆ వెనకే మందారవతి ప్రవేశించింది. ఆమెను చూస్తూనే దిగ్గున లేచాడు సుందరసేనుడు. పరుగు పరుగున పోయి ఆమెను చేరుకున్నాడు. ఏమిటి దేవి, ఏమిటి అవతారం, ఇలా వాడిపోయావేమిటి? దుఃఖించాడు. స్వామి అంటూ అతని గుండెల్లో వాలిపోయింది మందారవతి. కన్నీరు మున్నీరైపోయారు వాళ్ళిద్దరూ. వాళ్ళలా దుఃఖిస్తూ ఉంటే చూసిన వాళ్లకు కూడా కన్నీరాగలేదు. కాసేపటికి తేరుకున్నారిద్దరూ. వారిని పదే పదే ఓదార్చాడు వింధ్యకేతువు. తర్వాత వర్తకుణ్ణి సమీపించాడు. దుర్మార్గుడా,
మందారవతిని అపహరించినందుకు నిన్నేం చేసినా పాపం లేదు. నిన్ను అని అతని మీదకి కత్తి దూసిన వింధ్యకేతువుకి నమస్కరిస్తూ ఇలా వేడుకున్నాడు వర్తకుడు. అయ్యా, తప్పు చేశాను. వినాశకాలే విపరీత బుద్ధి అని బుద్ధి గడ్డి తిని ఈ పాపానికి ఒడిగట్టాను. మందారవతిని అపహరించానే కాని ఆమెను తాకటానికి ధైర్యం చాలేదు. ఆమె కళ్ళల్లోకి కూడా చూడలేకపోయానంటే నమ్మండి. ఏదో అదృశ్య శక్తి ఆమెను కాపాడుతున్నట్లు అనిపించింది. అందర్నీ అంత దూరాన నిలిపేది. మా ఊరికి తీసుకుని పోయి మంచితనంతో ఆమె మనసులో చోటు సంపాదిద్దామనుకొని ఇలా వచ్చాను. మీకు దొరికిపోయాను. తప్పు చేసినందుకు శిక్ష తప్పదు. వీణ్ణి ఉరితీయండి ఆజ్ఞాపించాడు వింధ్యకేతువు. అయ్యా అయ్యా, క్షమించండయ్యా, కాపాడండయ్యా. సుందరసేనుడి కాళ్ళ మీద పడ్డాడు వర్తకుడు. చెప్పండమ్మా, కాపాడమని చెప్పండమ్మా. మందారవతి ముందు మోకరిల్లాడు. జాలిపడ్డాడు సుందరసేనుడు. వ్యాపారికి ప్రాణం కంటే డబ్బే ముఖ్యం. ఆ డబ్బుని తీసుకొని అతన్ని వదిలిపెట్టండి, ప్రాణం తీసినట్టే అన్నాడు. అవునవును నవ్వాడు వింధ్యకేతువు. వంటి మీద నగలు కూడా దోచుకొని వర్తకుణ్ణి విడిచిపెట్టారు. రాత్రి వెన్నెల్లో మందారవతి సుందరసేనులకు అతిథి సత్కారాలు చేశారు పుళిందులు. వారికి ముత్యాల హారాలు, వజ్రాల ఉంగరాలు కానుకగా ఇచ్చారు. ఉత్సాహంగా అంతా నర్తించారు. తెల్లవారింది. తగిలిన గాయాలు మానిపోయాయి. మందారవతి దొరికింది. ఇంకా ఇక్కడ ఉండటం ఆలస్యమే. అలకాపురానికి ప్రయాణమవటం మంచిది అనుకున్నాడు సుందరసేనుడు. ఆ మాటే వింధ్యకేతువుకి తెలియచేశాడు. తండ్రి మహాసేనునికి తాము తరలి వస్తున్నట్లుగా జాబు రాయమని చెప్పాడు. అలాగేనంటూ జాబు రాసి సేవకునికి ఇచ్చి మహాసేన మహారాజుకిచ్చి రమ్మని పంపాడు అతన్ని. సేవకుడు అలకాపురానికి చేరేవేళకి మహారాజు అగ్ని ప్రవేశానికి సిద్ధమవుతున్నాడు. కొడుకు సుందరసేనుని క్షేమవార్త ఇంకా తెలియరాకపోవటంతో అతను ప్రాణత్యాగానికి పూనుకున్నాడు. ఊరంతా అక్కడే ఉంది, ఏడుస్తోంది. అదంతా గమనించాడు సేవకుడు. మహారాజుని ఆదుకోవాలని మూగిన జనాన్ని నెట్టుకుంటూ ముందుకు ఉరికాడు. ప్రయాణంలో బాగా దుమ్ము కొట్టుకుని పోయి ఉన్నాడతను. నల్లగా ఉన్నాడు. ఓ చేతిలో విల్లు, మరో చేతిలో జాబు, తీగలతో చుట్టుకొని ఉన్న తలముడి, పెద్ద పెద్ద ఆకులను మొలకు చుట్టుకొని ముందుకు చొచ్చుకుని పోతుంటే విచిత్రంగా చూడసాగారు అతన్ని. మహారాజును సమీపించాడు అతను. ఆగండి మహాప్రభో, ఆగండి ఆగండి అన్నాడు. ఎవరు నువ్వు? ఆగి ప్రశ్నించాడు రాజు. నేను వింధ్యకేతువు సేవకుణ్ణి. మీ కుమారుడు సుందరసేనుడు, కాబోయే కోడలు మందారవతి మా దగ్గర క్షేమంగా ఉన్నారు. త్వరలోనే వారంతా ఇక్కడికి ప్రయాణమై వస్తున్నారు. మా రాజు వింధ్యకేతువు కూడా వస్తున్నారిక్కడికి. ఈ విషయం మీకు చెప్పేందుకు నన్ను ముందుగా పంపించారు. ఇదిగో జాబు చదవండి అన్నాడు సేవకుడు. జాబును అందుకున్నాడు రాజు. ప్రజలంతా ఆనంద తరంగాల్లో తేలుతుంటే జాబు రాజే స్వయంగా చదివి వినిపించాడు అందరికీ. ప్రజల సంతోషానికి పట్టపగ్గాలు లేకుండా పోయాయి. సంతోష వార్తని అందజేసిన సేవకునికి తగిన రీతిన సత్కరించి విలువ కట్టలేని కానుకలు అందజేశారు. ఉత్సవంగా అతన్ని రాజధానిలోకి తోడుకొని వెళ్లారు. మర్నాడు వస్తోన్న సుందరసేనుడికి స్వాగతం పలికేందుకు మందారదేవుడితో పాటుగా చతురంగ బలాలు వెంటరాగా బయలుదేరాడు మహాసేనుడు. గాలితో సమానంగా పరుగుదీసే గుర్రాన్ని మందారవతితో పాటుగా ఎక్కాడు సుందరసేనుడు. దృఢబుద్ధి మిగిలిన మంత్రులు అతన్ని అనుసరించారు. సైన్య సమేతంగా వింధ్యకేతువు వారి వెన్నంటాడు. అదిగో అలకాపురం అంటే ఇదిగో సుందరసేనుడు అన్నట్లుగా తండ్రి కొడుకులు కలుసుకున్నారు. తండ్రిని చూస్తూనే గుర్రం దిగి అతని పాదాలకు నమస్కరించాడు సుందరసేనుడు. మందారవతి కూడా మామగారికి నమస్కరించింది. మంత్రులు కూడా మహారాజుకి నమస్కరించారు. అందర్నీ ఆశీర్వదించాడు రాజు. తండ్రిని చూసింది మందారవతి. అతన్ని సమీపించింది. మా నాన్నగారు తండ్రిని సుందరసేనుడికి పరిచయం చేసింది మందారవతి. నమస్కరించాడు అతనికి సుందరసేనుడు. ఆనాటి ఓడ ప్రయాణంలో వీడిపోయిన మంత్రులను చూసి ఆనందించాడు సుందరసేనుడు. వారందరినీ పేరు పేరునా పలకరించి గుచ్చి కౌగిలించుకున్నాడు. అంతలో శశాంకపురం నుంచి మహేంద్రాదిత్య మహారాజు వచ్చాడు అక్కడికి. అతన్ని చూస్తూనే అంతా ఆనందంగా కేరింతలు కొట్టారు.
అందరూ అలకాపురానికి ఊరేగింపుగా బయలుదేరారు. మందారవతితో వస్తున్న యువరాజు సుందరసేనుని చూసి నగర ప్రజలు జేజేలు పలికారు. అంతఃపురానికి వెళ్ళి తల్లి దగ్గరకు చేరాడు సుందరసేనుడు. మందారవతితో తల్లి పాదాలకు నమస్కరించాడు. మర్నాడే నిర్ణయించిన ముహూర్తానికి మందారవతి సుందరసేనుల పెళ్లి జరిగింది. తన రాజ్యమంతా సుందరసేనుడికి కట్నంగా అందజేశాడు మందారదేవుడు. సుందరసేనుని వివాహ మహోత్సవానికి గుర్తుగా బందీలుగా ఉన్న సామంతులను, శత్రువులను జాలి తెలిసి వదిలివేశాడు మహాసేనుడు. కొన్నాళ్లు గడిచాయి. సుందరసేనుడికి రాజ్యాన్ని అప్పగించి భార్యతో పాటుగా వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించాడు మహాసేనుడు. మందారవతితో సకల భోగాలను అనుభవిస్తూ ప్రజలను చల్లగా పరిపాలించసాగాడు సుందరసేనుడు. సుందరసేనుని కథ సమాప్తం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.